హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 1,00,000 వరకు రుణమాఫీని ఆఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ యొక్క రూ. 1,00,000 రుణమాఫీకి సంబంధించి అర్హతలేంటి, ఎవరెవరికి వర్తిస్తుంది, అలాగే ఎవరెవరికి ఈ పథకం వర్తించదు, పూర్తి విధి విధానాలను కూడా మార్గదర్శకాలతో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందండి. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి అప్డేట్ వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలను అమలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాలలో అమలవుతున్నటువంటి రుణమాఫీని కాస్త ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులకు, ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వీటికి సంబంధించి చూస్తే రూ. 1,00,000 వరకు రుణమాఫీని ప్రక్రియగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయబోతుంది. అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో, సిమిలర్గా అలాంటి మార్గదర్శకాలతోనే ఈ రుణమాఫీకి శ్రీకారం చుట్టబోతుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. అయితే ఖచ్చితంగా రేషన్ కార్డులో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు గనక ఈ పథకానికి అప్లై చేస్తే అందరికీ ఈ పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా వ్యవసాయ శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, అంటే ముఖ్యంగా ఈ యొక్క రుణమాఫీ అనేది 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండి రూ. 1,00,000 కంటే మనం డబ్బులనైతే తక్కువగా తీసుకొని రుణం తీసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగే ప్రభుత్వం నుంచి పెన్షనర్లకి, అలాగే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి, రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. కేవలం ఈ పథకం చిన్న సన్నకారు రైతులై ఉండి, ముఖ్యంగా 5 ఎకరాల కంటే భూమి తక్కువ కలిగి ఉండి, ఎవరైతే సకాలంలో రుణాలను తిరిగి చెల్లిస్తూ బ్యాంకులకు ఉంటారో అటువంటి వారికి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించి ఈ నెల చివరి వారంలో మనకు ముహూర్తం ఖరారు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్గదర్శకాలను ఫైనలైజ్ చేసి అర్హుల లిస్ట్ అయితే మనకు మరో 2 రోజుల్లో విడుదల కాబోతుందండి. సో ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ రుణమాఫీతో పాటుగా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 23వ విడత కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు. ఏ చిన్న సమాచారం అయినా సరే రైతులకు సంబంధించి వస్తే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.